రెక్టాంగులర్ గ్రో బ్యాగ్ చూసారా? దీంట్లో మొత్తం ఒక్కటే కాదండి, 4 రకాల కాయగూరలు వేసి ఉంటాను. నాకే గుర్తులేదు, ఒకసారి లెక్కెడదాం ఉండండి. ఇక్కడ ఆనప కనిపిస్తుంది కదండి, కాయలు చిట్టి చిట్టి కాయలు. అలాగే ఇది నేతి బేరండి. నెక్స్ట్ బీరకాయలు కూడా మీకు కనిపిస్తాయి. ఇదిగోండి, కీరా కూడా ఉందండి, చిన్న కీర. ఇప్పుడు చూపిస్తాను, ఎంత ముద్దుగా ఉందో చూడండి. అంటే కొంచెం డిఫరెంట్ వెరైటీ అండి, నేను తమిళనాడు నుంచి తీసుకొచ్చాను. ఇలాగా మనకి రెక్టాంగులర్ దాంట్లో వేయడం వల్ల అండి వేరు వ్యవస్థ బాగా విస్తరించి చక్కగా మనకి దిగుబడి బాగా వస్తుంది. దీంట్లోనే ఇప్పుడే కాకర పూత వస్తుందండి. పొట్ల నేను డ్రమ్ములో వేశాను, అది కూడా మీకు ఇదే పందిరి మీద పాకిచ్చానండి. మనకి పందిర్లు అంటే అడ్డ పందిర్లు వేస్తాము, నిలువు పందిర్లు కూడానండి. మనకి గోడలు ఉంటాయి కదా, ఆ గోడల ఏరియా వేస్ట్ కాకుండా ఇలా మెష్ లాంటిది, లేదంటే మనం కొబ్బరి తాడుతోటైనా సరే అల్లేసుకోవచ్చండి. ఇటువంటి పందిర్లు వేసామంటే చూడండి ఎన్ని తీగజాతి మొక్కలు పాకినాయో దీని మీద. ఈ తీగజాతి మొక్కల్లో మా దగ్గర చిక్కుల్లో 2 రకాలు ఉన్నాయండి, అలాగే తమ్మకాయల్లో కూడా 2 రకాలు ఉన్నాయి. నెక్స్ట్ దోస కూడా ఉందండి. అంటే దోసని పందిరి మీద పాకించట్లేదు కానీ ఆ నేల మీద వేరే వేరే మొక్కలకి అల్లుకుంటూ పాకుతుంది. అలాగే బర్బాటి అంటారు కదండి, ఆ బర్బాటిలో కూడా లాంగ్ వైలెట్ కలరు బర్బాటి ఉందండి. అలాగే ఇక్కడ బీన్స్ కూడా వేసానండి, అది మరి ఎలా వస్తుందో చూడాలి. ఇలా రకరకాల కాయగూరలు సంబంధించిన తీగజాతి మొక్కలకు సంబంధించినవన్నీ కూడా నేను పందిర్లు ఏదో ఒక రూపంలో అడ్డ పందిరో నిలువు పందిరో ఏదో ఒకటి వేసుకునండి సెట్ చేశాను. నేతి బీర అండి, ఇలా చూస్తే చాలా ఉన్నాయి నేతి బీరకాయలు. అలాగే ఇక్కడ సొరకాయ అండి, లాంగ్ అనమాట, పొడవు, మనకి గుండ్రంగా ఉంటాయి కదా లాంగ్ సొరకాయ. ఇది కొంచెం మాకు పెద్దగా సైజు, ఎక్కువ సైజు అయినా కొంచెం హార్వెస్ట్కి అది ప్రాబ్లము, వండుకోవడానికి కష్టమైపోతుందండి పెద్ద సైజు కాయగూరలు ఉంటాయి. అందుకని చిట్టి పొట్లకాయ, అలాగే చిన్నగా ఉండే సొరకాయలు ఇలా పెంచుకోవడానికే మేము ట్రై చేస్తున్నాము. ఇవండి చిన్న చిన్న పిందులు వచ్చినాయి. ఈ హారిజాంటల్ పాటలు వేయడం వల్లే మనకి మంచి దిగుబడి వస్తుందండి. ఈ సొరకాయ వీటితో పాటు అండి చిన్న సర్ప్రైజ్ అండి, నాకు ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు అంటారు ఇంత చిన్న బూడిద గుమ్మడికి ఈవిడ ఇంత సంబరపడిపోవాలా అని. అది సైజు కాదండి, ఎందుకంటే బూడిద గుమ్మడి టెర్రస్ మీద నేను కుండీలో పండించగలను అని ఎప్పుడు అనుకోలేదు. అటువంటిది నాకు చాలా హ్యాపీని ఇచ్చిన బూడిద గుమ్మడిని కూడా మీకు చూపిస్తానండి. ఇదేనండి నేను మురిసిపోతున్న గుమ్మడికాయ. ఎందుకంటే వీధి గుమ్మానికి కట్టుకుందాను గుమ్మడికాయలు తెచ్చామనుకోండి 3 రోజులు కూడా ఉండట్లేదు. వాళ్ళు మన మీద కుళ్ళుకున్నారా వీళ్ళ మీద కుళ్ళుకున్నారా అని అనుకుంటమే కానీ లేత గుమ్మడికాయలు మనకి ఇచ్చేస్తున్నాడని మాత్రం మనకి తెలుసుకోలేకపోతున్నామండి. అందుకని చెట్టునే ముదురుతుంది కదా అని ఈ తీగ ఎండిపోతున్నా కానీ నేను వదిలేసానండి. బాగా ఆరనిచ్చి అప్పుడు కడదాం గుమ్మానికని. బాగుంది కదండి మా చిట్టి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ. ఇక్కడంతా కూడా దుంపజాతి వెరైటీలు అండి. ఈ దుంపజాతిలోనే చిలకడ దుంపలో 2 రకాలు ఉన్నాయండి, ఎర్రది తెల్లది. అలాగే పసుపు 3 పార్ట్స్ వేసానండి. పసుపు అంటే బ్లాక్ కవర్లోను వాటిల్లోనూ. నెక్స్ట్ అల్లం, ఇదండి అల్లం డ్రై అయిపోతుంది, ఇక నేను హార్వెస్ట్ చేయాలి. కనిపిస్తుంది చూసారా అల్లం దుంపలు. ఈ తులసి ఎక్కడ పడితే అక్కడ మనకు చక్కగా వచ్చేస్తూ ఉంటుందండి పడి. నెక్స్ట్ నేను పెండలం కూడా వేసానండి, ఇది పెండలం. ఇవన్నీ హార్వెస్ట్ చేయాలండి. మనం ఈ కాయగూరలు ఆకుకూరలు పెంచుకోవాలనుకోండి ప్రత్యేకంగా విత్తనాలు మాటికి కొనుక్కోక్కర్లేదండి. ఇక్కడ కొన్ని రకాల ఆకుకూరలు నేను ఎలా కలెక్ట్ చేసుకుంటానన్నది కూడా చూపిస్తున్నాను. గోంగూర ఉంది కదండి, మా గార్డెన్లో 3 రకాల గోంగూరలు ఉన్నాయండి. ఎర్రది ఉంది, తెల్లది ఉంది, పుల్ల గోంగూర. అలా చూసారా కాయలు అవిని. మనం ఇలా ఉంచుతండి, ఆకులు కట్ చేసేసుకునండి, కొంచెం ఈ కాడలు తీసేసి ఎండబెట్టేస్తే చక్కగా విత్తనాలు
తయారైపోతాయి. తయారయ్యాక ఒకసారి మనం గట్టిగా దులిపేసామనుకోండి, నేలనేసి మనం కొంచెం తట్టితే మొత్తం విత్తనాలన్నీ వచ్చేస్తాయి. అలాగే ఈ తోటకూర కూడానండి, చూసారా ఎర్ర తోటకూర, నేను కేరళ నుంచి కలెక్ట్ చేశానండి ఎర్ర తోటకూర. ఆ తోటకూర నుంచి ఇప్పుడు ఎన్ని రకాలుగా ఎంతమందికి పంచడం జరిగిందో, ప్రత్యేకించి నాటకుండానే వచ్చేస్తూ ఉంటాయి నాకు మాటికి మొక్కలు. అలాగే గంగవావిలాకండి, ఇది మనకి కలుపు మొక్క కింద వచ్చేస్తుంది. దీనికి కూడా చిట్టి విత్తనాలు ఉంటాయండి, వాటితోటి ఆటోమేటిక్గా అవి మొలుస్తూ ఉంటాయి. ఇంకా మనకి కొండపిండాకు, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్కి, మన కిడ్నీలో స్టోన్స్ కరగడానికి వీటికి కొండపిండాకు చాలా యూజ్ అవుతుంది కదండి. ఆ కొండపిండాకు విత్తనాలు కూడా చక్కగా మనకి పడి లేచి వచ్చేస్తూ ఉంటాయండి. ఇలాగా మనకి ఒక్కసారి కనుక విత్తనాలు కలెక్ట్ చేసుకుని మన గార్డెన్లో నాటుకుంటే, అటు ఆకుకూరలు అవనివ్వండి, కాయగూరలు, ఇప్పుడు టమాటాలు, ఇవి కూడా మనమే విత్తనాలు బాగా ఎక్కువ శాతం మనకి మంచి ఫలసాయం వస్తున్న విత్తనాలు కలెక్ట్ చేసుకోవచ్చండి. అలాగా నేను పొట్ల చెట్టుని పండబెట్టేసి, చెట్టుని ఎండిపోతుంది కూడానండి. ఇది కంద అండి ఇక్కడ, ఎందుకంటే ఇదంతా దుంపజాతి కూరల కోసం ఉంచాను కదా, చూసారా చిన్నగా కనిపిస్తుంది. హార్వెస్ట్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చేసింది సైజు. పసుపు కూడా చూడండి పైదాకా వచ్చినాయి, ఈ దీంట్లోనూ వచ్చినాయి, ఇక్కడ కూడానండి కనిపిస్తుందండి పసుపు. ఇంకా హార్వెస్ట్ చేయాలండి ఈ పసుపు. చూడండి కొమ్ములు ఎంత చక్కగా తయారైనాయో. హార్వెస్ట్ చేసేస్తాను. ఇంకా ఇలాగ ఆకులు బాగా డ్రై అయ్యాక మనం హార్వెస్ట్ చేస్తాయండి, ఎక్కువ దిగుబడి వస్తుందండి మనకి. అందుకని ఆకులు బాగా డ్రై అయిపోవడం కోసం ఉంచాను అనమాట. అలాగే ఇక్కడ పెండలం కూడా ఉందండి, ఇది డ్రై అయిపోయింది. పెండలం అంటే పొడవుగా ఉంటుంది కదండి దుంప, తీయాలి. ఇది హార్వెస్ట్ చేసేస్తాను. ఇది 2-in-1 వెజిటబుల్ అండి. దీన్ని ఆకుకూర కింద తీసుకోవచ్చు మనం. చామాకులతో పప్పు, రకరకాల మీరు యూట్యూబ్లో కొట్టారంటే చాలా వంటలు వచ్చేస్తాయండి చామాకుతోటి. అలాగే ఇక దుంప అండి, దుంప కూడా చక్కగా మనం రకరకాల కింద ఉపయోగించుకోవచ్చు. ఇలాగ చామను పెంచుకున్నాం అనుకోండి, ఈజీగానే పెరుగుతుంది. మనకి ఆకుకూర కింద ఉపయోగించుకోవచ్చు, దుంప కింద కూడా ఉపయోగించుకోవచ్చు అండి. చామలో కూడా అస్సాం వెరైటీ కూడా ఉందండి నా దగ్గర. అస్సాం నుంచి ఫ్రెండ్స్ పంపించారనమాట, అవి కూడా నాటాను. చాలా పొడవుగా వస్తుందండి దుంప. చామ అంటే మనకి చిన్న సైజుగా ఉంటుంది కదా, అస్సాం వెరైటీ లాంగ్గా వస్తుందండి చామ దుంప. అందుకని చెప్పేసి 2 వెరైటీస్ పంపించారు, లావుగా పొడవుగా ఉండేది, కొంచెం లావుగా పొట్టిగా ఉండేది. 2 వెరైటీస్ కూడా నేను నాటానండి. సీడ్స్ అవి దుంపలు పెంచాక మా ఫ్రెండ్స్కి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.